హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో అన్ఫార్చునేట్లీ ప్రీవియస్ క్లాస్లో ఈ వీడియో కొంచెం స్టాప్ అయిందండి. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ 14th చాప్టర్ స్టాటిస్టిక్స్లో ఎగ్జాంపుల్ 2 డిస్కస్ చేస్తున్నామండి. సో సడన్గా అన్ఫార్చునేట్లీ కెమెరా స్టాప్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోవడం వల్ల. ఓకేనా స్టూడెంట్స్, సో దాని కంటిన్యూషన్, ప్రీవియస్ క్లాస్ కంటిన్యూషన్ మళ్ళీ చెప్తున్నానండి. సో ఇక్కడి వరకు చేసామండి ప్రీవియస్ క్లాస్లో ఎఫ్ఐడిఐ వరకు చేసాం. సో సమ్మేషన్ ఎఫ్ఐడిఐ, సో 0 ఆల్ జీరోస్ వన్స్ ప్లేస్లో 6 లేదా డైరెక్ట్ యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ ప్లస్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేస్తున్నాను. 70 + 80 150, 250, 270, 270, 350, 350 + 50 400. 400లో నుంచి -60ని తీసివేసేస్తే 340 వచ్చేస్తుందండి కదా. ఎస్, సో సమ్మేషన్ ఎఫ్ఐడిఐ తెలిసింది. తర్వాత సమ్మేషన్ ఎఫ్ఐ తెలుసు, అండ్ అజ్యూమ్డ్ మీన్ కదండి, అజ్యూమ్షన్ తెలుసు ఏ. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమేనండి. ఎక్స్ బార్ ఈక్వల్ టు, సో ఏ ఏమనుకున్నామండి 30 అని అనుకున్నాం. ఏ ఎంత అనుకున్నాం 30 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐడిఐ ఎంత వచ్చిందండి 340 అపాన్ సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత వచ్చిందండి 35. సో 35, సో 340ని 35తో డివైడ్ చేయండి. 340ని సో 35తో డివైడ్ చేస్తే 35 9 జా 35 9 జా 9 5 45. సో ఇంతకుముందు మనం చేసాం. సో 35 9 జా 315, 35 9 జా 315. సో 5, 3లో 1 పోతే 2, 0 పెట్టుకుంటే 35 7 జా 245. సో 5 పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. 35 1s జా 35. సో 5 1 15. సో చాలండి, పాయింట్ తర్వాత 2 డెసిమల్ వరకు చాలు. అంటే 9.71 వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30 + 9.71. సో ఇవి రెండు యాడ్ చేస్తే 39.71 వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్, ఎక్స్ బార్ ఈక్వల్ టు 39.71. సో డైరెక్ట్ మెథడ్లో కూడా 39.71 వచ్చింది. డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మెయిన్లో కూడా మనకు 39.71 వచ్చింది కదా స్టూడెంట్స్. ఎస్, సో ఇదండి. సో మళ్ళీ ఒకసారి వినండి. డీవియేషన్ మెథడ్ది క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఇవి. సో నంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఎఫ్ఐ. సో వీటన్నిటిని యాడ్ చేసాము. సమ్మేషన్ ఎఫ్ఐ ఈక్వల్ 35 వచ్చింది. ఎక్స్ఐ వాల్యూస్ అంటే మిడ్ వాల్యూస్, క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ వాల్యూస్ ఎక్స్ఐ క్లాస్ ఆఫ్ మార్క్స్గా రాయొచ్చు. తర్వాత ఈ ఎఫ్ఐ ఎక్స్ఐ అనేది డైరెక్ట్ మెథడ్లకి చేస్తామండి. ఈ ఎఫ్ఐ ఎక్స్ఐ అజ్యూమ్డ్ మీన్కి ఈ ఎఫ్ఐ ఎక్స్ఐ అవసరం లేదండి. తర్వాత ఈ రెండు అవసరం అవుతాయి. డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ ఫార్ములా. ఇక్కడ ఏ అంటే ఏంటిది అని అంటే క్లాస్ ఆఫ్ మార్క్స్. అంటే ఎక్స్ఐలో ఏదో ఒక నెంబర్ని అజ్యూమ్షన్ తీసుకుంటాం, యాక్చువల్గా మిడిల్ మోస్ట్ తీసుకుంటాం. సో ఏది తీసుకున్నా కానీ వచ్చేస్తుందండి. సో దానికోసమే నేను ప్రీవియస్ క్లాస్లో దాన్ని అజ్యూమ్షన్ చేసుకున్నాను. అండ్ దెన్ తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లంలో అజ్యూమ్షన్గా సెకండ్ అబ్జర్వేషన్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ అబ్జర్వేషన్ తీసుకుంటాను. సో ఏది తీసుకున్నా మనకు మీన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్. ఎస్, తర్వాత ఎఫ్ఐ ఇంటూ డిఐ మల్టిప్లికేషన్ చేశాను, ఈ వాల్యూస్ వచ్చాయి. తర్వాత సమ్మేషన్ ఎఫ్ఐడిఐ కనుక్కున్నాను. సో ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసాను. సో ఇది
డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. తర్వాత నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్, థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్ థర్డ్ మెథడ్. సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనకు ఇది రాదండి, ఎఫ్ఐడిఐ కూడా రాదు. తర్వాత ఇవి యాజరీస్ ఉంటాయి, క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఉంటాయి, ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, క్లాస్ ఆఫ్ మార్క్స్ ఎక్స్ఐ ఉంటుంది, అండ్ దెన్ డిఐ కూడా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? ఎస్, దీన్ని మనము స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఫార్ములా ఏంటో ఒకసారి రాసిద్దామా స్టూడెంట్స్? ఎస్, సో మీన్ స్టెప్ డీవియేషన్ మీన్కి ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎస్ ఏంటిదండి చెప్పండి ఒకసారి. సో ఫార్ములాస్ నేర్చుకోవాలండి మస్ట్ అండ్ షుడ్గా. ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ యుఐ అపాన్ సమ్మేషన్ ఎఫ్ఐ ఆఫ్ ఆర్ ఇంటూ హెచ్. ఇది స్టెప్ డీవియేషన్కి ఫార్ములా. సో ఈ స్టెప్ డీవియేషన్ ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే ఇక్కడ డిఐ వాల్యూస్ సో ఎక్కువగా వచ్చినప్పుడు డిఐ వాల్యూస్ అనేటివి ఇక్కడ సో రీజనబుల్గా ఉన్నాయి, అంటే సింపుల్గానే ఉన్నాయి, చేయొచ్చు. డిఐ వాల్యూస్ సింపుల్గా ఉన్నాయి కాబట్టి సింప్లిఫికేషన్ చేయొచ్చు, కాబట్టి అజ్యూమ్డ్ మీన్ చేయొచ్చు. తర్వాత ఒకవేళ అజ్యూమ్డ్ మీన్ కాకుండా డైరెక్ట్ మెథడ్ చేద్దామని అంటే ఎఫ్ఐ ఎక్స్ఐ అబ్జర్వ్ చేయాలి. ఇవి కూడా రీజనల్గా మనం చేయగలిగిన క్యాలిక్యులేషన్ కాబట్టి చేయవచ్చు. అంటే సింపుల్గా ఉంటే ఏది మనకు సింపుల్గా సింప్లిఫికేషన్కి ఆర్ క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటే అప్పుడు మనము ఏ మెథడ్నైనా చేయవచ్చు. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఇలా వేసుకుంటే మనము దీన్ని బట్టి డైరెక్ట్గా ఏ మెథడ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పవచ్చండి. సో క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే ఈ వాల్యూస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామని అంటే అజ్యూమ్డ్ మెథడ్లోకి వెళ్తాం. అజ్యూమ్డ్ మెథడ్లో కూడా క్యాలిక్యులేషన్కి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే ప్రాబ్లమ్ని మీరు డిఐ వరకు చేస్తే తెలుస్తుందండి. ఎక్స్ఐ స్మాల్గా ఉన్నాయనుకోండి, ఎక్స్ఐ ఎఫ్ఐలు స్మాల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, సో డైరెక్ట్ మెథడ్ అని చేయవచ్చు. ఒక్కొక్కసారి క్వశ్చన్లో అడుగుతాడు, పర్టికులర్ మెథడ్ చేయమని అడుగుతాడు. ఒక్కొక్కసారి యాజ్ యువర్ విష్, మీరు ఏదో ఒక మెథడ్ని యూజ్ చేసి చేయమని అడుగుతాడు. సో అలా అండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ డిఐ ఉండదు, స్టెప్ డివిజన్కి ఈ ఎఫ్ఐ అనేది ఉండదు. సారీ, డిఐ కాదు, ఎఫ్ఐడిఐ. ఈ ఎఫ్ఐడిఐ ఎఫ్ఐఎక్స్ఐ అనేటివి ఉండవు. తర్వాత రిమైనింగ్ టేబుల్ మొత్తము ఉంటుందండి. ఓకేనా? తర్వాత ఇక్కడ యూఐ అంటే ఏంటిదని అంటే యూఐ ఈక్వల్ టు ఫార్ములా ఉందండి. యూఐకి ఏంటిది ఇంతకుముందు చెప్పాను, ఎక్స్ఐ మైనస్ ఏ అపాన్ హెచ్, ఎక్స్ఐ మైనస్ ఏ అపాన్ హెచ్ ఆర్ ఎక్స్ఐ డిఐ అపాన్ హెచ్ ఆర్ డిఐ అపాన్ హెచ్. సో ఇది ఏంటి ఫార్ములా యూఐకి. సరే, ఇక్కడ యూఐ వాల్యూస్ రాసేస్తానండి. యూఐ ఈక్వల్ టు డిఐ అపాన్ హెచ్. ఇక్కడ హెచ్ వాల్యూ ఏంటిది అని అంటే ఏం లేదని, చాలా సింపుల్. హెచ్ వాల్యూ ఏంటిది అని అంటే వి మే టేక్ హెచ్ వాల్యూని మనం ఏమనుకుంటామంటే హెచ్ వాల్యూ ఈజ్ వి మే టేక్ ఎనీ వాల్యూ which is easily divisible by which is easily divisible by di. అంటే ఏదైనా ఒక వాల్యూ తీసుకోవచ్చండి, దీంట్లో ఏదైనా ఒక వాల్యూ తీసుకోవచ్చు, దట్ ఈజ్ డివిజబుల్ బై డిఐ. ఆ వాల్యూ అనేది డిఐని అంటే ఈ డిఐ వాల్యూస్ని ప్రతిదాన్ని డివిజబుల్ చేయాలి. సో ఆ వాల్యూని మనము తీసుకోవచ్చు. సో అంటే ఇక్కడ 10 తీసుకోవచ్చు. 10 తీసుకున్నాం అనుకోండి, చూడండి 10తో 20 తీసుకున్నాం అనుకోండి, ఇది డివిజబుల్ అవుతుంది, ఇది డివిజబుల్ కాదు, ఇది డివిజబుల్ అవుతుంది, ఇది డివిజబుల్ కాదు. సో ఇవన్నీ కూడా 10 యొక్క ఫ్యాక్టర్స్, ఆ 10 యొక్క మల్టిపుల్స్ అన్నిటి కూడా 10తో డివిజబుల్ అవుతాయి. సో అందుకే నేను హెచ్ని ఏమనుకుంటున్నానంటే ఇక్కడ పైన రాసుకోవాలండి. లెట్ హెచ్ ఈక్వల్ టు 10గా తీసుకుంటున్నాం. సో ఖచ్చితంగా రాయాలండి హెచ్ వాల్యూ 10 అని.
సో యూఐ వాల్యూ DI/H కదండి, -10/10, 10 వన్స్ క్యాన్సల్ అంటే -1 వస్తుంది. సో 0/DI H వాల్యూ 0/H 10, 0 బై సంథింగ్ 0. తర్వాత 10/10 DI/H వాల్యూ 10, 10/10 ఏమవుతుంది 1 అవుతుంది. 20 DI వాల్యూ 20, 20/H వాల్యూ 10, 20/10 ఏమవుతుంది 20/10 2, 10 2 जा 20. నెక్స్ట్ 10 3 जा 30, 10 4 जा 40, 10 5 जा 50. సో యూఐ వాల్యూస్ వచ్చేసాయి. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ డిఐ వాల్యూస్ కంటే యూఐ వాల్యూస్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా సింప్లిఫై చేయడానికి చాలా సింపుల్ అవుతుంది కదండి, ఇంకా ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యూఐ చేస్తాం. ఎఫ్ఐ ఇంటూ యూఐ. సో ఎఫ్ఐ ఏంటిది ఫ్రీక్వెన్సీ 6 ఇంటూ -1, ఇది మైనస్ అనుకుందండి, మైనస్ కాదండి. 6 ఇంటూ -1, 6 1 6, సో -6. 11 ఇంటూ 0 0. తర్వాత 7 ఎఫ్ఐ 7 ఇంటూ 1, 7 1s 7. తర్వాత 4 ఇంటూ 2, ఎఫ్ఐ ఇంటూ యూఐ కదండి, 4 ఎఫ్ఐ 4 యూఐ 2, 4 2s 8. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 4 3s 12. తర్వాత నెక్స్ట్ 2 4s 8. తర్వాత 1 5s 5. తర్వాత సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ యూఐ చేస్తాం. సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ యూఐ వాల్యూ ఎంత అండి, అంటే సమ్మేషన్ చేయాలి, వీటిని అన్నింటినీ సమ్మేషన్ చేయాలి. ఎందుకు సమ్మేషన్ చేయాలంటే ఫార్ములా అదే కాబట్టి. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ ప్లస్ వాల్యూస్, ఇక్కడ నెగిటివ్ ఒకటి వచ్చింది, దాని తర్వాత ప్లస్ వాల్యూస్, అన్ని ప్లస్ వాల్యూస్ యాడ్ చేయండి. 7 + 8 7 + 8 15, 15 + 10 25, 27, 27 + 8 27 30 35, 35 + 5 40, 40లో నుంచి 6 పోతే 40లో నుంచి 6 పోతే ఏమవుతుందండి 34 అవుతుంది. సో దట్ మీన్స్ 34 సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ వాల్యూ. సో ఇంకా ఈ వాల్యూస్ అన్నీ దీనిలో సబ్స్టిట్యూట్ చేయడమేనండి ఈ ఫార్ములాలో. ఏంటిది ఏ ఎంత, ఏ అజ్యూమ్షన్ ఎంత తీసుకున్నాము, ఏ 30 తీసుకున్నాం. అజ్యూమ్షన్ ఏ ఎంత తీసుకున్నాం 30. x bar mean x bar is equal to 30 a plus summation fi ui అంటే 34 upon by summation fi. summation fi ఎంత, summation fi 35. సో 35 ఇంటూ హెచ్ వాల్యూ మనం ఎంత తీసుకున్నాము 10 తీసుకున్నాం కదండి. ఎస్ 10 తీసుకున్నాం. x bar equal to 30 ప్లస్, సో 5తో క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి, 5 2s 10, 5 7s 35 కదా. ఎస్ అంటే 34 2 जा 68, 68/7 అవుతుంది. 68/7, 2 4 जा 8, 2 3 जा 6, 68/7. 68ని 7తో డివైడ్ చేయండి. 68ని 7తో, 7 9 जा 63, 8లో 3 పోతే 5, పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. 7 7 जा 49. సో 10లో 9 పోతే 1, పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. 7 1 जा 7, 10లో 7 పోతే 3, మనకి పాయింట్ తర్వాత 2 డెసిమల్ వరకు చాలండి కదా. ఇప్పుడు 68/7 వాల్యూ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది 9.71. సో x బార్ 30 ప్లస్ 9.71, ఇవి రెండు యాడ్ చేస్తే 39.71 x బార్ ఈక్వల్ టు. సో ఇదండి వాల్యూ, ఆన్సర్ 39.71. స్టెప్ డివియేషన్, ఒకసారి స్టెప్ డివియేషన్ ఆన్సర్ చూడండి, 39.71 వచ్చింది.
డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మెథడ్కి చూస్తే 39.71 వచ్చింది. సో డైరెక్ట్ మెథడ్లో కూడా 39.71 వచ్చింది. సో దీని నుండి మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే మీన్ అనేది మీరు డైరెక్ట్ మెథడ్లో చేసిన అండ్ డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మెథడ్లో చేసిన అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్లో కానీ చేసిన మీకు ఆ మీన్ అనేది ఈక్వల్ వచ్చేస్తుందండి. సో మ్యాక్సిమం ఈక్వల్ వచ్చేస్తుంది. అంటే పాయింట్స్ ఆఫ్ ద డెసిమల్స్ అని అంటే అప్రాక్సిమేట్గా రావచ్చు, అయినా ఎగ్జాక్ట్గా అక్యురేట్గా వచ్చేస్తుంది వాల్యూ మ్యాక్సిమం. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా స్టూడెంట్స్? ఎస్ మా స్టూడెంట్స్ దయచేసి నోట్స్ ఎంటర్ చేయండి అమ్మా. సో ఇండివిజువల్గా రాయండి, పౌజ్ చేసేసి నేను చెప్పిన ఆర్డర్ ప్రకారంగా రాయండి. సో ఇదే విధంగా రాయొద్దు, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు ఇబ్బంది అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో మాకు ఏమి ఇబ్బంది లేదు, మాకు ఈజీగానే ఉంది అని అంటే ఈ విధంగా కూడా రాయొచ్చు స్టూడెంట్స్. పేపర్స్ వేస్ట్ అవుతాయని అనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్గా ఈ విధంగా కూడా రాయొచ్చు. సో నేను పేపర్స్ వేస్ట్ అవుతాయని రాయడం లేదు స్టూడెంట్స్. సో లెంత్ అవుతుంది ప్రొసీజర్, మళ్ళీ ఇవి టేబుల్స్ అన్ని రాయాల్సి వస్తుందని నేను ఈ విధంగా డైరెక్ట్గా రాశాను. ఓకేనా స్టూడెంట్స్? సో ట్రై టు అండర్స్టాండ్ మీ. ఎస్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చేసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 కూడా ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ 3, ఇక్కడ ఎగ్జాంపుల్ 3 ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 331, పేజ్ నెంబర్ 331లో ఎగ్జాంపుల్ 3 స్టూడెంట్స్. సో ఎగ్జాంపుల్ 3 ఏమంటే ది డిస్ట్రిబ్యూషన్ బిలో షోస్ ది నంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై బౌలర్స్ ఇన్ వన్ డే క్రికెట్ మ్యాచెస్. సో వన్ డే క్రికెట్ మ్యాచెస్లో బౌలర్స్ వికెట్స్ ఈ విధంగా ఉన్నాయి అనేసి ఇచ్చాడు. ఫైండ్ ది మీన్ నెంబర్ ఆఫ్ వికెట్స్ బై చూసింగ్ ది సూటబుల్ మెథడ్. సో దీనికి ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ మెథడ్ని మీరు చేయండి అని అంటున్నాడు. వాట్ డస్ ది మీన్ సిగ్నిఫై అని అన్నాడు. సో మీన్ ఏమవుతుంది అనేసి చెప్పినాడు. సూటబుల్ మెథడ్ మీరే చేయమన్నాడు. ఏదో ఒకటి మెథడ్, చాయిస్ ఈజ్ వర్డ్స్ అని అన్నాడు. కానీ మనం ఏదో ఒకటి అంటే సో డైరెక్ట్ మెథడ్ చేయొచ్చు, లేకపోతే అజ్యూమ్డ్ మెథడ్ చేయొచ్చు, లేకపోతే స్టెప్ డివిజన్ మెథడ్ చేయొచ్చు. సో మనకు డైరెక్ట్ మెథడ్ చేస్తే లెంత్ అవుతుందా, లేకపోతే అజ్యూమ్డ్ మీన్ చేస్తే లెంత్ అవుతుందా, లేకపోతే స్టెప్ డివిజన్ మెథడ్ చేస్తే లెంత్ అవుతుందా? మ్యాక్సిమం స్టెప్ డివిజన్ మెథడ్ అంటేనే లెంత్గా ఏం కాదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. డైరెక్ట్ మెథడే మ్యాక్సిమము ఎక్కువ టైం తీసుకుంటుంది క్యాలిక్యులేషన్కి. అజ్యూమ్డ్ మెథడ్ కూడా కొంచెం టైం తీసుకుంటుంది, బట్ స్టెప్ డివియేషన్ మెథడ్ అయితే ఇంకా తక్కువ టైంగానే తీసుకుంటుంది. సో అది స్టూడెంట్స్, ఓకేనా? ఎస్, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎంటర్ చేసుకోండి మీరు. సో నంబర్ ఆఫ్ వికెట్స్ 20 నుంచి 60 వరకు, నంబర్ ఆఫ్ బౌలర్స్ 7 మెంబర్స్ తీశారు. 20 నుండి 60 వరకు, 60 నుండి 100 వరకు 5 మెంబర్స్ తీశారు. 100 నుంచి 150 వరకు 16 మెంబర్స్, 150 to 250 12, 250 to 350 2 మెంబర్స్, 350 to 450 3 మెంబర్స్ కదా. ఎస్, సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనము చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో నేను ముందుగా టేబుల్ రాసుకుంటానండి, వీడియో పోస్ట్ చేసి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, క్లాస్ ఇంటర్వెల్స్ దీంట్లో ఫస్ట్ నేను ఇలా టేబుల్గా డ్రా వేసుకున్న తర్వాత నంబర్ ఆఫ్ వికెట్స్ రాశాను, నంబర్ ఆఫ్ బౌలర్స్ FI ఫ్రీక్వెన్సీ రాశాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లాస్ ఇంటర్వెల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ క్లాస్ ఇంటర్వెల్స్ని అండ్ తర్వాత ఇక్కడ ఉన్న ఈ క్లాస్ ఇంటర్వెల్స్ని. ఇక్కడ ప్రతిదానికి డిఫరెన్స్ ఏమొస్తుందంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే 10 వస్తుంది. ప్రతిదానికి 10 అనేది డిఫరెన్స్ వస్తుంది, ప్రతిదానికి కామన్ డిఫరెన్స్ 10 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి 60లో నుంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే 40. సో 100లో నుంచి 60 సబ్ట్రాక్ట్ చేస్తే 40, 150లో నుంచి 100 సబ్ట్రాక్షన్ చేస్తే 50, 250లో నుంచి 150 సబ్ట్రాక్షన్ చేస్తే 100, 350లో ఇక్కడ 100, ఇక్కడ 100 డిఫరెన్స్. సో అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ సైజ్ వచ్చేసి వేరియస్గా ఉంది, అంటే డిఫరెంట్గా ఉంది. సో క్లాస్ ఆఫ్ మార్క్స్ కూడా XI కూడా పెద్ద వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ నంబర్ ఆఫ్ బౌలర్స్ చూద్దాం. సో నంబర్ ఆఫ్ బౌలర్స్ ఇక్కడ 20 to 60 ఎంత వరకు ఉన్నాయంటే,
సో 20 to 60 7 మెంబర్స్ ఉన్నారు టెక్స్ట్ బుక్లో. ఎగ్జాంపుల్ సొల్యూషన్ ఇచ్చాడు కాబట్టి సరే. 20 to 60 7 మెంబర్స్ ఉన్నారు. 60 to 100 5 మెంబర్స్, 16 మెంబర్స్, 12 to 3 మెంబర్స్. సో ఇది అండి. సో 20 to 60 7 మెంబర్స్ ఉన్నారు. 60 to 100 5 మెంబర్స్ ఉన్నారు. 100 to 150 16 మెంబర్స్ ఉన్నారు. 150 to 250 12 మెంబర్స్ ఉన్నారు. 250 to 350 2 మెంబర్స్ ఉన్నారు. 350 to 450 3 మెంబర్స్ బౌలర్స్. అండ్ దెన్ టోటల్. సో టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది. టోటల్ మీన్స్ సమ్మేషన్ ఎఫ్ఐ. సో సమ్మేషన్ ఎఫ్ఐ కనుక్కుందాం. 7 + 5 12, 12 + 16 12 10 20 28 28 38 40 42 45 మెంబర్స్ ఉన్నారు టోటల్. సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత అండి? టోటల్ 45 బౌలర్స్ మొత్తం. సో ఎక్స్ఐ అంటే ఫార్ములా చెప్పాను కదండి. ఏంటిది? ఇంతకుముందు ఫార్ములా చెప్పాను. ఎక్స్ఐ మీన్స్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ అపాన్ 2. సో క్లాస్ ఆఫ్ మార్క్స్ ఎక్స్ఐని కనుక్కోవడానికి అంటే 20 + 60 80/2. 80/2 ఏమవుతుంది? 40 అవుతుంది. 80/2 40 అవుతుంది. తర్వాత లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. 60 + 100 160. 160/2. 160/2 ఎంత అవుతుంది? సో 80 అవుతుంది. సో 100 + 150 250. 250/2 ఏమవుతుంది? 250/2 చేస్తే 125 అవుతుంది. 125 చూడండి కావాలంటే. 100 అంటే 250. 100 + 150/2 అంటే 250/2. 2 1s 2 1s 2 2s 2 5s 10 125. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయాలండి. తర్వాత 150 250 100 200 300 50 50 100 300 + 100 400 400/2 అంటే 200 అవుతుంది. తర్వాత 250 350 500 600/2 300 350 450 7 800 800/2 400. సో క్లాస్ ఆఫ్ మార్క్స్ ఎక్స్ఐ ఇది. ఇక్కడ చూడండి, మామూలు డైరెక్ట్ మెథడ్ అప్లై చేసామనుకోండి మనం ఫార్ములాని. డైరెక్ట్ మెథడ్ ఏంటిది? ఎఫ్ఐ ఎక్స్ఐ చేస్తారు. ఎఫ్ఐ డైరెక్ట్ మెథడ్లో చేసి సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ చేస్తారు. చేస్తే మీన్ కూడా వచ్చేస్తుందండి. కాకపోతే క్యాలిక్యులేషన్ అనేది కొంచెం లార్జ్గా అవుతుంది. ఎందుకంటే ఎక్స్ఐ వాల్యూస్ చూస్తే లార్జ్గా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. 40 80 నో ప్రాబ్లం. బట్ 16 ఇక్కడ 16 ఇక్కడ 125 క్యాలిక్యులేషన్ చేసే లోపల లేట్ అవుతుంది మనం ఎగ్జామినేషన్ హాల్లో. సో సూటబుల్ మెథడ్ ఉన్నాడంటే మనకి ఇష్టం వచ్చిన మెథడ్ని చేయొచ్చండి. ఏదర్ డైరెక్ట్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఫస్టే చెప్పాను కదండి, ఏదో ఒక మెథడ్ని సూటబుల్ అయ్యే మెథడ్ని అంటే మన క్యాలిక్యులేషన్స్కి సింపుల్గా ఉండే మెథడ్స్ని మనము యూజ్ చేస్తామండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. ఇప్పుడు ఇక్కడ మనము ఏం చేస్తున్నానంటే, సో ఈ వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయను. అజ్యూమ్డ్ మెథడ్లో ఏముంటుందండి? ఏదో ఒక నెంబర్ని అజ్యూమ్షన్ చేసుకుంటాం. సో ఇంతకుముందు చూసుకుంటే నేను అబ్జర్వేషన్ ఎక్స్ఐ క్లాస్ ఆఫ్ మార్క్స్లో అజ్యూమ్డ్ మెథడ్లో సెకండ్ అబ్జర్వేషన్ని అజ్యూమ్షన్ తీసుకున్నాను. ఇప్పుడు థర్డ్ అబ్జర్వేషన్ని అజ్యూమ్షన్ చేసుకుంటాను. సో అంటే మిడిల్ మోస్ట్ ఇక్కడ ఈ ఎక్స్ఐలో ఏ వాల్యూనైనా మనం అజ్యూమ్షన్ చేసుకోవచ్చండి. సో దానికి రీజన్గానే నేను మీకు ఏ వాల్యూనైనా తీసుకున్నా ఆన్సర్ వస్తుంది అనే దానికోసం నేను కంటిన్యూగా ఫస్ట్ చేసినప్పుడు ఫస్ట్ అబ్జర్వేషన్ తీసుకున్నాను. సెకండ్ టైం చేసినప్పుడు సెకండ్ అబ్జర్వేషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు థర్డ్ టైం తీసుకుంటున్నాను కాబట్టి థర్డ్ అబ్జర్వేషన్ తీసుకొని మీకు ఆన్సర్ ప్రూవ్ చేస్తానండి, సొల్యూషన్ ఆన్సర్ చేస్తాను. సో అంటే ఏ వాల్యూనైనా తీసుకోవచ్చండి, మిడిల్ మోస్ట్ అనేది కాదు. సో ఏ వాల్యూనైనా తీసుకోవచ్చు. సో నేను 125ని అజ్యూమ్షన్ తీసుకుంటున్నాను, థర్డ్ అబ్జర్వేషన్ని ఏగా అనుకుంటున్నాను.
సో డిఐ ఈక్వల్ టు ఫార్ములా xi మైనస్ ఏ xi మైనస్ ఏ డిఐ ఈక్వల్ టు. సో చూద్దామండి డిఐ వాల్యూస్ ఇవన్నా కొంచెం ఏమన్నా డిఫరెన్స్ తక్కువగా వస్తాయేమో చూద్దాం. సో xi మైనస్ డిఐ ఈక్వల్ టు xi మైనస్ ఏ అంటే 40 మైనస్ 125. సో 40 మైనస్ 125 అంటే 125లో సబ్ట్రాక్షన్ చేద్దామండి. 5లో 0 పోతే 5, 12లో 4 పోతే 8. సో 125కి నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ 85. సో మైనస్ 85 అవుతుంది, మైనస్ 85. తర్వాత 80లో నుంచి xi అంటే ఇక్కడ xi 80లో నుంచి అబ్జర్వేషన్ ఏ అజ్యూమ్షన్ ఏని తీసేయాలి. సో 80 మైనస్ 125 ఆర్ 125 మైనస్ 80. సో 5లో 0 పోతే 5, 12లో 8 పోతే 4. సో మైనస్ ఉంది 125కి సైన్ మైనస్ 45. సో మైనస్ 45. తర్వాత xi 125, xi అనేది 125 మైనస్ అజ్యూమ్షన్ ఏనే కదండి. 125లో నుంచి 125 పోతే సో 0. తర్వాత xi 200 మైనస్ 125, 200 మైనస్ 125. సో 0లో 5 పోదు, సో బాగా తీసుకుంటాం. సో 10లో 5 పోతే 5, ఇక్కడ 9 ఉంటుంది, 9లో 2 పోతే 7. సో ప్లస్ 75. ఎందుకు అంటే సో 200 అనేది ప్లస్ వాల్యూ కాబట్టి, 125 అంటే 200 పెద్ద వాల్యూ కాబట్టి 200కి పెద్ద సైన్ ఏముంది ప్లస్. సో 75 వేస్తున్నానండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. తర్వాత xi ఏంటిది ఇక్కడ 300. 300లో నుంచి 125 అజ్యూమ్షన్ 125ని తీసేస్తున్నానండి. 300లో నుంచి మైనస్ 125 తీసేస్తున్నాను. 125 5 7. సో 2లో 1 పోతే 175. 175. తర్వాత నెక్స్ట్ 400. xi అనేది 400లో నుంచి 125ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. 400 మైనస్ 125 5 7, 3లో 1 పోతే 2, 275 అవుతుందండి. సో 275. తర్వాత ఇక్కడ మీరు ఈ వాల్యూస్ fi ఇంటూ డిఐ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి fi డిఐ వాల్యూస్ని. fi వాల్యూస్ డిఐ వాల్యూస్ చూస్తే ఇవి కూడా లార్జ్ నెంబర్సే ఉన్నాయి, అంటే క్యాలిక్యులేషన్ చేయడానికి మనకు ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఈ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కూడా మనకు పనికిరాదండి. నెక్స్ట్ ఇంకా దీనికంటే ఇంకా ఏమన్నా సింపుల్గా ఈ క్యాలిక్యులేషన్ అనేవి ఇంకా సింపుల్గా అయితే ఏమో చూద్దామండి. సో ఇంకా సింపుల్గా అయితే లేదా అని చూడడానికి స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఇంకా అడిషనల్గా ఏముంటుందండి, ఫార్ములాలో యూఐ ఉంటుంది. అంటే ఏ ప్లస్ సమ్మేషన్ fi యూఐ బై సమ్మేషన్ fi ఇంటూ హెచ్ అనేది స్టెప్ డీవియేషన్ ఫార్ములా. అంటే ఇక్కడ యూఐ కనుక్కోవాలి అండ్ హెచ్ వాల్యూని కూడా సో మనం అజ్యూమ్షన్ తీసుకోవాలి. డైరెక్ట్ మెథడ్లో అయితే ఇవి అవసరం లేదు, అజ్యూమ్షన్ అనేది కూడా అవసరం లేదు, fi ఇంటూ యూఐ చేసేస్తాం. సో అజ్యూమ్డ్ మీన్ అయితే అడిషనల్గా ఒక బాక్స్ వస్తుంది, fi డిఐ చేస్తాం. సో fi డిఐ చేసినా మనకు క్యాలిక్యులేషన్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. సో ఇప్పుడు నేను యూఐ వాల్యూ కనుక్కుంటాను. సో యూఐ అంటే ఏంటిదండి, యూఐ ఈక్వల్ టు డిఐ బై హెచ్ యూఐ వాల్యూ. అంటే ఇక్కడ హెచ్ అంటే ఏంటిది, హెచ్ అనేది ఏంటిది అంటే చూద్దాం. హెచ్ అనేది సో డిఐ వాల్యూని అంటే ఈ వాల్యూని we may take any value which is easily divisible by di. You may take any value in this ఈ వాల్యూస్లలో ఏదైనా ఒక వాల్యూని తీసుకోవచ్చు. అది ఏమై ఉండాలి అని అంటే వీటన్నింటిని డివైడ్ చేయాలి. ఆ వాల్యూ హెచ్ వాల్యూ అనేది వీటన్నింటిని డివైడ్ చేయాలి. సో ఏం వాల్యూ డివైడ్ చేస్తుందో సో చూద్దామండి ఒకసారి. ఈ వీటినన్నింటిని ఏ వాల్యూ అయితే డివైడ్ చేస్తుందో ఆ వాల్యూని చూద్దాం. 25 చూడండి, అన్నింటిలో 5 ఉంది. అంటే 15 తీసుకున్నా కానీ డివిజబుల్ అవుతుంది. ఇంకా దగ్గరగా ఇంకా ఏమన్నా తీసుకుందామని అంటే 25 చూడండి, 25 3 75, 175 అనేది కూడా డివిజబుల్ అవుతుంది, ఇది కూడా డివిజబుల్ అవుతుంది. అంటే ఈ 3 బిగ్ వాల్యూస్
సింపుల్గా అవుతాయండి, చాలా చిన్నగా అవుతాయి. ఈ 3 బిగ్ వాల్యూస్ 25 తీసుకున్నాను అని అంటారు. సో అంటే 25 అనేది ప్రతి దాన్ని డివిజబుల్ అవుతుందా అని అంటే, సో ఈ మూడింటిని డివిజబుల్ అవుతుంది, కానీ దీన్ని మాత్రం ఈ రెండింటిని డివిజబుల్ కాలేదు. అయితే పాయింట్స్లలో కూడా చేసుకోవచ్చండి, అలా కూడా రావచ్చు. అంటే డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి అనే రూల్ అంటూ ఏం లేదండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్, డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 ఖచ్చితంగా రావాలి అనేది ఏం లేదండి. సో మనం ఈ వాల్యూస్ని స్మాలెస్ట్ చేసుకోవాలి, వీలైనంత వరకు తగ్గించుకోవాలి ఈ వాల్యూస్ని, డిఐ వాల్యూస్ని. ఓకేనా? సో లెట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు నేను 25 తీసుకుంటున్నాను. లెట్ హెచ్ ఈక్వల్ టు 25 అనే వాల్యూని తీసుకుంటున్నాను. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఇప్పుడు 85ని 25తో డివైడ్ చేయండి. సో డిఐ అంటే ఇది డిఐ బై హెచ్ వాల్యూ ఎంత? 25. డిఐ ఎంత? 85. సో 85ని 25తో డివైడ్ చేస్తే 25 3s 75 అవుతుంది. 5లో 5 పోతే 0, 8లో 7 పోతే 1. సో 10 పాయింట్ పెడితే ఒక 0. 25 4s 100. సో అంటే రిమైండర్ ఇక్కడ 0 వచ్చేసింది, అంటే 3.4 కోషెంట్. సో 3.4. సో 3.4 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3.4. 45తో డివైడ్ చేస్తే 25 1s, 45ని 25తో డివైడ్ చేస్తే 25 1s 25, 0 4లో 2 పోతే 2 పాయింట్ పెట్టుకుంటే ఒక 0. 25 8s 200, 0 1.8 అవుతుంది, మైనస్ 1.8. తర్వాత నెక్స్ట్ సో 0 బై 25 0. 25 3s 75, 25 6 150, 25 7s అంటే 175ని 25తో డివైడ్ చేస్తే 25 7s 7 5 35, 7 2 14, 14 plus 3 17. 25 7s 175, అంటే ఇది 7 వచ్చేసింది. తర్వాత 25 8s 25 10s లేదా సింపుల్ ఇలా చేద్దాం. 275ని 25 1s 25, 2 5, 25 1s 25. సో 0. సో 11 వచ్చేసింది. 25 11s 275. అంటే ఇప్పుడు చూడండి యూఐ వాల్యూస్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే చిన్నగా వచ్చేసాయి. అంటే ఎఫ్ఐ ఇంటూ యూఐ మనం చేయడానికి రీజనబుల్గా ఉన్నాయి, వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేయడానికి రీజనబుల్గా ఉన్నాయి కదా. ఎస్. సో ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ యూఐ చేస్తామండి, ఎఫ్ఐ ఇంటూ యూఐ చేస్తాం. ఓకేనా స్టూడెంట్స్? అర్థమైందా? ఎస్. సో తర్వాత మీకు హోంవర్క్ ఇస్తానండి, ఆ ప్రాబ్లమ్స్ హోంవర్క్గా మీరు చేయాలి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఎఫ్ఐ ఇంటూ యూఐ 7 ఇంటూ 3.4 మల్టిప్లై చేయండి. 7 ఇంటూ 3.4 3.4 ఇంటూ 7 మల్టిప్లై చేస్తే 7 4 28, 7 3 21, 21 plus 2 22 23. సో పాయింట్ ఒక డెసిమల్ తర్వాత ఉంది కాబట్టి పాయింట్ ఒక డెసిమల్ తర్వాత సో 23.8 ఎఫ్ఐయుఐ 23.8. సో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. తర్వాత 5 ఇంటూ 1.8 5 ఇంటూ 1.8 1.8 ఇంటూ 5 5 8 40 5 1 5 5 plus 4 9. సో 9.0 మైనస్ 9.0. తర్వాత 16 ఎఫ్ఐ 16 ఇంటూ 0 0. తర్వాత 12 ఇంటూ 3 12 3 36 2 ఇంటూ 7 2 7 14. 3 ఇంటూ 11 33. సో సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ ఫస్ట్ పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేయండి. 36 ప్లస్ 14 6 ప్లస్ 4 30 40 40 ప్లస్ 10 50 58
83. సో ఇది 83. తర్వాత నెగిటివ్ వాల్యూస్ చూడండి, 23.8, 9.0, 8, 9 + 3 12, 32, 32.8. 83.0లో 40, 50, 80, 83.0లో 23.8ని 32.8ని సబ్ట్రాక్షన్ చేస్తామండి. 32.8ని సబ్ట్రాక్షన్ చేస్తాం, ఎందుకంటే ఈ రెండు మైనస్లు ఉన్నాయి. సో ఇవన్నీ సమ్మేషన్ అంటే యాడ్ చేయడం, అంటే -23.8 ప్లస్ -9.0 ప్లస్, సో +0 ప్లస్ 36 ప్లస్ 14 ప్లస్ 33, అంటే ఇవి రెండు నెగిటివ్స్ ఉన్నాయి, అంటే -32.8. సో -32.8 ప్లస్ 83.0, ఈ రెండు అంటే ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేస్తాం. సో 0లో 8 పోదు, పక్కన నుంచి 12 తీసుకుంటే 10 అవుతుంది. 10లో 8 పోతే 2, ఇక్కడ 2లో 2 పోతే 0, ఇక్కడ 7లో 3 పోతే 4, అంటే 40.2 వచ్చేసింది. సమ్మేషన్ FI UI ఎంత వచ్చింది? 40.2 వచ్చేసింది. తర్వాత స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఫార్ములా మీన్ x బార్ ఈక్వల్ టు A ప్లస్ సమ్మేషన్ FI ఇంటూ UI అపాన్ సమ్మేషన్ FI ఇంటూ హెచ్. సో ఫార్ములా మస్ట్ అండ్ షుడ్గా రాయాలండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో x బార్ ఈక్వల్ టు ఏ, అజ్యూమ్షన్ ఏమని అనుకున్నామండి? 125 అని అనుకున్నాం. అజ్యూమ్షన్ A ఈక్వల్ టు 125 ప్లస్ సమ్మేషన్ FI UI ఎంత వచ్చిందండి? 40.2 అపాన్ సమ్మేషన్ FI ఎంత అండి? 45 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత అనుకున్నాం మనము? ఇక్కడ 25 అని అనుకున్నాం. సో హెచ్ వాల్యూ 25 అయితే తర్వాత ఇప్పుడు 5 5s 25 క్యాన్సిలేషన్ చేస్తున్నా అండి. 5 9s 45. సో ఇది ఇప్పుడు 125 ప్లస్ 40.2 ఇంటూ 5, 5 2s 40.2. సో 40.2 ఇంటూ 5 మల్టిప్లై చేస్తే 5 2s 10. సో 5 0 0 1, 5 4 20. సో పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది కాబట్టి 201.0, అంటే ఇక్కడ 201.0 అపాన్ 9. సో 201ని 9తో డివిజన్ చేస్తే 9 2s 18, 2 ఉంటుంది, 1 డౌన్ చేస్తున్నాం. 9 2s 18. సో 11లో 8 పోతే 3, పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. 9 3s 27. టెన్లో 7 పోతే 3, రిమైండర్ 3 వచ్చింది. పాయింట్ పెట్టుకొని ఇంకా చేయొచ్చు అండి. పాయింట్ తర్వాత ఒక డెసిమల్ చాలండి. సో ఇంకా డెసిమల్స్ 2 డెసిమల్స్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇదండి 22.3 ఇది అండి. అంటే ఒక్క నిమిషం అండి ఇక్కడ. సో సమ్మేషన్ FI UI 40.2 వచ్చింది. సో 40.2 అనేది అంటే వీటినన్నిటిని యాడ్ చేస్తే 80 వచ్చింది. సో 83. సో 83.0లో నుంచి ఈ రెండింటిని యాడ్ చేస్తే 32.8. సో 10లో 8 పోతే 2 పాయింట్. సో ఇక్కడ 2 ఉంటుంది, 2లో 2 పోతే 0. 8 ఇక్కడ 8 యాజ్ ఇట్ ఈస్ ఉంటుందండి. ఇక్కడ నేను బారోయింగ్ నెంబర్గా అనుకున్నాను. సో బై మిస్టేక్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. 8లో 3 పోతే 5, అంటే 50.2 అవుతుందండి. ఇక్కడ 50.2 చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ అండి.
సో ఆ క్యాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 5 2 * 10, 50.2. సో 50.2 into 5, 5 2 * 10, 1, 5 5 = 25, 251. సో 251, 251.0. 251ని 9తో డివైడ్ చేస్తే 9 2 * 18, 15లో 8 పోతే 7, 15లో 8 పోతే 7. తర్వాత పాయింట్ పెట్టుకున్నామని అంటే సారీ పాయింట్ కాదు, 1 డౌన్ చేస్తున్నాం. 1 9 7 * 63, 9 8 * 72 అవుతుంది కాబట్టి 9 7 * 63. సో 11లో 3 పోతే 8. సో పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. అంటే క్యాలిక్యులేషన్ మీకు అర్థం కానట్టుంది. సో 9ని 251తో డివైడ్ చేసి 9తో 251ని డివైడ్ చేస్తాం. సో 9 2s 18, 15లో 8 పోతే 7, 1 డౌన్ చేస్తున్నాను. సో 9 7 * 63, 11లో 3 పోతే 11లో 3 పోతే ఎంత అండి? 8. సో పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. 9 8 * 72, 10లో 2 పోతే 8. సో ఇంకా మళ్ళీ 0 అవుతుంది. పాయింట్ ఒకటి పెట్టుకుంటే మళ్ళీ 9 8 * 9 8 and so on అలాగే పొత్తునే ఉంటుందండి. సో మళ్ళీ పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. మళ్ళీ 9 8 * 72, మళ్ళీ 8 అవుతుంది. సో అంటే ఈ విధంగా ప్రొసీజర్ అంతా వెళ్తూనే ఉంటుంది. సో అంటే 27.88888888 వస్తూనే ఉంటుంది. సో 125 ప్లస్ దీని వాల్యూ 251.0 వాల్యూ 27.8. సో అంటే ఇది ఈ వాల్యూ చూడండి, డివిజన్ చేసుకుంటా పోతామంటే 27.888888 ఈ విధంగా వస్తూనే ఉంటుంది. సో మనం 2 డెసిమల్స్ వరకు మాత్రమే తీసుకుందాం. అంటే ఈ వాల్యూస్ అన్నీ తీసేద్దాం అనుకోండి. ఈ వాల్యూస్ అన్నీ తీసేసినాం అనుకోండి, అంటే ఇది 5 కంటే ఎక్కువగా ఉంది ఈ వాల్యూ. ఇక్కడ వచ్చే ప్రతి వాల్యూ కూడా 5 కంటే ఎక్కువగా ఉంది. ఇవన్నీ తీసేసి దీనిలో నుంచి 1 దీనికి యాడ్ చేస్తాం. అంటే 8లో నుంచి 1 తీసేసి ఈ 8కి యాడ్ చేస్తాం, ఒకటి యాడ్ చేసేస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది? 9 అవుతుంది. సో ఈ వాల్యూ 27.89. లేదు అని అంటే మీరు డైరెక్ట్గా ఈ విధంగా కూడా రాయొచ్చు, 27.8 సింగిల్ వాల్యూ కూడా రాయొచ్చు. పాయింట్ తర్వాత డెసిమల్, సింగిల్ డెసిమల్కి కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. లేదు 2 డెసిమల్స్గా తీసుకుంటారంటే ఎగ్జాక్ట్గా 27.88 మాత్రమే తీసుకుంటామంటే తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఓకేనా? అంటే అప్పుడు ఇలాంటప్పుడు ఒక 2 డెసిమల్స్ ఎక్స్ట్రాగా తీసుకోండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో అది. సో నేనేం చేశానంటే ఈ వాల్యూస్ అన్నీ తీసేసి దీనిలో నుంచి 1 యాడ్ దీనికి చేశానండి. సో ఈ 8కి యాడ్ చేశాను అంటే 27.89 అవుతుంది. ఈ 8కి 1 యాడ్ చేస్తే దీనిలో నుంచి 1 యాడ్ చేశాను దీనికి. సో 125 ప్లస్ 27.89, 125.00 27.89 యాడ్ చేస్తున్నాం ప్లస్. సో ప్లస్ చేస్తే 0 + 9 9, 0 + 8 8, 5 + 7 12, 2 + 2 4, 4 + 1 5. సో 152.89, 152.89 అనేది. సో మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 152.89. సో ది మీన్ ఆఫ్ 45 బౌలర్స్ ఈజ్ మీన్ వికెట్స్. 45 బౌలర్స్కి మీన్ వికెట్స్ ఎంత అంటే 152.89 అండి. 152.89 అనేది మీన్. సో ఇదండి. సో మీరు ఏం చేస్తారంటే హోంవర్క్గా ఈ ప్రాబ్లమ్ని మీరు డైరెక్ట్ మెథడ్ కూడా ట్రై చేసి చూడండి. క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా హెవీగా ఉంటుంది. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మెథడ్ కూడా చాలా హెవీగా ఉంటుంది.
సో ఇక్కడ చిన్న స్మాల్ మిస్టేక్ జరిగిందండి. సో దీనిలో 83.0లో నుంచి 32.8 తీసేస్తే నేను ఇక్కడ 40.2 వేసాను. సో అది చిన్న మిస్టేక్. సో చిన్న మిస్టేక్ ఏం కాదండి, పెద్ద మిస్టేకే. ఓకేనా. సో చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ పోయినా కానీ, మైన్యూర్ మిస్టేక్ జరిగినా కానీ దీంట్లో ప్రాబ్లం మొత్తము తప్పవుతుందండి. సో చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందండి. ఓకేనా స్టూడెంట్స్. సో నోట్ చేసుకున్నారా స్టూడెంట్స్? సో ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకేనా. అర్థమైందా స్టూడెంట్స్ ప్రాబ్లము? ఎస్. మీకు నేను హోంవర్క్గా ఇస్తున్నాను స్టూడెంట్స్. హోంవర్క్ ఇస్తున్నాను మీకు. ఏంటి అంటే దీన్ని డైరెక్ట్ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అజ్యూమ్డ్ మెథడ్లో కూడా చేయండి హోంవర్క్గా. తర్వాత మీకు టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 14.1లో ఎక్సర్సైజ్ 14.1 పేజీ నెంబర్ 332 ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ 332 పేజీ నెంబర్ ఎక్సర్సైజ్ 14.1లో ఫస్ట్ ప్రాబ్లం ఎంటర్ చేసుకోండి. ఇది కూడా మీరు హోంవర్క్గా చేయాలి. సో మీన్ని కనుక్కోండి. 3 మెథడ్స్ యూజ్ చేయండి. డైరెక్ట్ మెథడ్, ఇంకా వచ్చేసి అజ్యూమ్డ్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ ప్రాబ్లాన్ని చేయండి స్టూడెంట్స్. ఓకేనా. క్వశ్చన్ని ఎంటర్ చేసుకోండి. ఈ ప్రాబ్లాన్ని హోంవర్క్గా చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 3 మెథడ్స్తో చేసేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆల్సో ఎక్సర్సైజ్ 14.1లో సెకండ్ ప్రాబ్లం కూడా హోంవర్క్గా మీరు చేయండి స్టూడెంట్స్. ఓకేనా. ఈ సెకండ్ ప్రాబ్లమ్ని కూడా సో 3 మెథడ్స్ యూజ్ చేసేసి చేయండి. ఫైండ్ ది మీన్ అన్నాడు. సో 3 మెథడ్స్ ఆర్ అప్రాప్రియేట్ మెథడ్ సూటబుల్ మెథడ్ని మీరు చూస్ చేసుకోండి. సో ఇక్కడ ఖచ్చితంగా పర్టికులర్ మెథడ్ అంటూ ఏమీ ఇవ్వలేదు. సో అందుకే సూటబుల్ మెథడ్ తీసుకోండి. ఈ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ మీరు ఈ ఫోర్త్ ప్రాబ్లం ఉంది కదండి. నేను థర్డ్ ప్రాబ్లం నేను చేస్తానండి. ఈ ఫోర్త్ ప్రాబ్లమ్ని కూడా మీరు చేయండి. ఫోర్త్ ప్రాబ్లమ్ని కూడా చూసింగ్ సూటబుల్ మెథడ్ అన్నాడు. సో సూటబుల్ మెథడ్ అంటే దీనికి సూట్ అయ్యే మెథడ్ మీరే చూస్ చేసుకొని చేయండి. ఓకేనా స్టూడెంట్స్. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. క్యాలిక్యులేషన్ పార్ట్కి ఏదర్ డైరెక్ట్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్, యూ మే చూస్ ఎనీ వన్ మెథడ్. లేదు అని అంటే 3 మెథడ్స్ ట్రై చేయండి. సో కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, 3 మెథడ్స్ కూడా ట్రై చేయండి. ఓకేనా స్టూడెంట్స్. ఎస్. తర్వాత ఈ మెథడ్ని కూడా ఫైండ్ ది మీన్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ kept in each basket, which method of finding the mean did you choose? సో నువ్వు ఏ మెథడ్ దీన్ని చూస్ చేసుకుంటావో ఆ మెథడ్లో మీరు దీన్ని మీన్ని కనుక్కోండి అని అన్నాడు. సో ఇది కూడా మీరు హోంవర్క్గా చేయండి స్టూడెంట్స్. ఓకేనా. సో ఫర్దర్ క్లాసెస్లో నేను వీటన్నిటికీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేస్తాను. తర్వాత ఇది కూడా హోంవర్క్గా చేయండి స్టూడెంట్స్. ఇది కూడా హోంవర్కే. 6th ప్రాబ్లం కూడా హోంవర్క్గానే చేయండి. తర్వాత నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఈ 7th ప్రాబ్లమ్ని కూడా హోంవర్క్గానే చేయండి స్టూడెంట్స్. సో సార్ ఏందో అన్నీ ఇంట్లో హోంవర్క్ ఇస్తున్నానంటే మీరు చేస్తేనే వస్తాయి స్టూడెంట్స్, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఈ స్టాటిస్టిక్స్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకు కావాల్సింది ఓన్లీ క్యాలిక్యులేషన్ పార్ట్. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ మీకు ఈజీగా అవుతుంది ఇలా హోంవర్క్ చేయడం వలన. ఓకేనా స్టూడెంట్స్. సో దయచేసి హోంవర్క్ చేయండి స్టూడెంట్స్, మర్చిపోవద్దు. తర్వాత 8th ప్రాబ్లం కూడా హోంవర్క్గానే చేయండి స్టూడెంట్స్. 8th ప్రాబ్లం కూడా హోంవర్క్గానే చేయండి. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఈ 9th ప్రాబ్లమ్ని కూడా హోంవర్క్ చేసేయండి. ఓకేనా. ఓకే స్టూడెంట్స్. సో దీంతో ఇంకా ఇక్కడ ఒక ప్రాబ్లం మిగిలింది స్టూడెంట్స్. ఆ ప్రాబ్లము థర్డ్ ప్రాబ్లము. ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ ఎఫ్ని కనుక్కోవాలి. సో ఇది కూడా ఈజీనండి, చాలా ఈజీ, ఏం పెద్ద కష్టం కాదు. ఓకేనా. దీన్ని కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో నో ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు వీడియోని పాజ్ చేసుకొని క్వశ్చన్స్ ఎక్కించుకొని హోంవర్క్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్లాసెస్లో నేను ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాస్తాను, ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను. అందుకని మీరు కంపేర్ చేసుకోండి. ఓకేనా. ఎస్. సో ఫస్ట్ ట్రై చేయండి అమ్మా, ట్రై చేస్తేనే వస్తుంది. ఓకేనా. సో ప్రతిదీ నేను చేసినవి మీరు చూసుకొని ఎంటర్ చేసుకోవాలి అని అంటే అలా కాదండి.
మీరు కూడా చేయండి. ఏదో ఒక నెంబర్ని అజ్యూమ్షన్ తీసుకొని ఎఫ్ఐ ఎక్స్ఐ నో ప్రాబ్లం. అజ్యూమ్షన్ ఏంటంటే ఎక్స్ఐలో క్లాస్ ఆఫ్ మార్క్స్లో ఏదో ఒక దాన్ని అజ్యూమ్షన్ తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ మీరు చేసిన దానికి నేను చేసిన దానికి కంపేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ చేసిన వాటిని కూడా కంపేర్ చేసుకోండి. మీన్ అనేది అందరికీ ఒకటే వస్తుందండి. ఓకేనా? ఎస్. తర్వాత డీవియేషన్ మెథడ్లో కూడా సేమ్ అంతేనండి. ఇంకా మీకు డౌట్ ఉంటే 3 మెథడ్స్ చేయండి. 3 మెథడ్స్ చేస్తే మీరు చేసిన ప్రాబ్లం కరెక్టా తప్ప అనేది మీకు డౌట్ ఉంటే డైరెక్ట్ మెథడ్ చేసేయండి, అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్ చేయండి, ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్ చేయండి. అంటే ఈ 3 మెథడ్స్ చేయండి. ఈ 3 మెథడ్స్కి ఆన్సర్ ఒకేలాగా వస్తే మీరు చేసిన ప్రాబ్లము కరెక్ట్ అవుతుంది. లేదు అని అంటే రాంగ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఓకే అమ్మా. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 14.1లో ప్రాబ్లం చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకే. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.